హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మన ఛానల్లో కేవలం 5 నిమిషాల్లో 2 ఇంగ్రీడియంట్స్తో 100% ప్యూర్ అండ్ న్యాచురల్ హెల్తీ లిప్ బామ్ అండ్ లిప్ గ్లాస్ ఎలా తయారు చేసుకోవాలో ఆ టిప్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ మీరు లిప్ గ్లాస్కి లిప్ బామ్కి 2 in 1గా కూడా పనిచేస్తుందండి. దీనికి కావాల్సినవి ఏంటంటే శంకు పుష్పాలండి. అది సర్వసాధారణంగా అందరి ఇండ్లలో ఉండే మొక్కలే. ఒక 8-9 శంకు పుష్పాలను తీసుకొని నేను రోట్లో వేసి బాగా దంచానండి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దండి. ఆ పుష్పాలలో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు దంచేటప్పుడు ఆటోమేటిక్గా దానిలోంచి వాటర్ అనేది బయటకు వస్తాయండి. ఈ శంకు పుష్పాలని ఇట్లా అయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను గులాబీ పూల రేకుల్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో దంచుతున్నానండి. ఎందుకంటే నేను 2 టైప్స్ ఆఫ్ లిప్ బామ్ తయారు చేయబోతున్నాను. కాబట్టి 2 కలర్స్ కోసము నేను ఏంటంటే శంకు పుష్పాలు ప్లస్ గులాబీ పూలు ఇవి 2 తీసుకుంటున్నాను. మీరు ఈ ప్రాసెస్లో లిప్ బామ్ తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే అందానికి అందము, ఆరోగ్యానికి ఆరోగ్యము. బయట దొరికే వాటిలలో ఎంతో కొంత కెమికల్ కలుపుతారండి. సో కాబట్టి మీరు ఇలా తయారు చేసుకోవడం సేఫ్ అన్నమాట. నేను ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టేసి అందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను అనమాట. అది కొంచెం కరిగిన తర్వాత నేను దాన్ని కిందకి దింపేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదేంటంటే నాకు కరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది అవుతుంది. సో నేను ఇప్పుడు దంచిన గులాబీ పూల రేకుల లిక్విడ్ ఉంటుంది కదండి, అది నేను ఇప్పుడు ఈ నెయ్యిలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఒక యాంటీ క్లాక్ వైజ్ ప్లస్ క్లాక్ వైజ్ తిప్పుకుంటూ ఒక 1-2 minutes మిక్స్ చేయాలండి. సో మీకు ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మీకు లిప్ బామ్ అనేది రెడీ అయిపోతుందండి. సో చాలా సింపుల్ అండి. ఇలా న్యాచురల్ పద్ధతిలో మనం లిప్ బామ్ తయారు చేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 tablespoons నెయ్యిని యాడ్ చేశాను. మనము దంచి పెట్టుకున్న శంకు పుష్పాలు ఉంటాయి కదండి, వాటి లిక్విడ్ అనేది నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. నేను ఏంటంటే 2 కలర్స్ లిప్ బామ్ తయారు చేశాను కాబట్టి 2 types ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. దీన్ని కూడా మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బాగా తిప్పితే మీకు ఈ టెక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కేవలం 5 నిమిషాల్లో 100% న్యాచురల్ హెల్దీ హోమ్ మేడ్ లిప్ బామ్ అండ్ లిప్ గ్లాస్ రెడీ అయిపోయిందండి. ఇదేంటంటే లిప్ బామ్గా వాడుకోవచ్చు ప్లస్ లిప్ గ్లాస్గా కూడా వాడుకోవచ్చు. మీరు బయట కొనేదానికంటే ఇంట్లోనే ఇలా న్యాచురల్గా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో లిప్ బామ్ మరియు లిప్ గ్లాస్ ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇది 2 in 1 టిప్ అన్నమాట. ఇదేంటంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. ఎందుకంటే ఇందులో కెమికల్ ఏమాత్రం లేదు కాబట్టి. సో చూడండి, నేను ఫస్ట్ రోజ్ ఫ్లవర్ లిప్ బామ్ అనేది నేను అప్లై చేస్తున్నాను. ఎంత షైనీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరేంటంటే బయట కొన్న లిప్ బామ్స్ ఏంటంటే మీరు పెట్టుకున్నప్పుడే దాని రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఇంట్లో ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్నారనుకోండి, మీరు 1-2 days పెట్టుకోకపోయినా మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు ఇలా తయారు చేసుకుంటే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. నెక్స్ట్ శంకు పుష్పాలు కూడా నేను అప్లై చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత షైనీగా ఉందో చూడండి. రోజ్ ఫ్లవర్ కొంచెం వేరే షేడ్లో ఉంది, శంకు పుష్పాలది కొంచెం వేరే షేడ్లో ఉంది. చూడండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే మీరు అది యూజ్ చేయొచ్చు. మీరు ఇది లిప్స్టిక్ వేసుకోకుండా పర్లేదండి, లిప్ బామ్గా చాలా యూజ్ అవుతుంది. లిప్స్టిక్ వేసుకునే వాళ్ళ కోసము నేను
ఇలా చూపిస్తున్నానండి. చూడండి, నేను నా హ్యాండ్కి 2 ప్లేస్లలో లిప్స్టిక్ అనేది అప్లై చేశాను. ఒక దానిపైన నేను ఇప్పుడు రెడీ చేసిన రోజ్ ఫ్లవర్ లిప్ బామ్ అనేది అప్లై చేశాను. చూడండి అది ఎంత షైనీగా మెరిచిపోతుందో. సో లిప్ బామ్ అప్లై చేయండి కొంచెం డల్గా ఉంది. చేసింది మాత్రం లిప్ బామ్ అప్లై చేసింది మాత్రం చాలా షైనీగా అయిపోయిందండి. చూడండి, ఇంకొక మీకు బెనిఫిట్ ఏంటంటే లిప్స్టిక్ వేసుకునే వాళ్ళు ఫస్ట్ మనం తయారు చేసిన లిప్ బామ్ అప్లై చేసుకొని లిప్స్టిక్ వేసుకున్నారనుకోండి, మీకు చాలా షైనీగా కనిపిస్తుంది. ప్లస్ మీ పెదవులకి కూడా ఏ ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో లిప్స్టిక్ వేసుకొని వాళ్ళైతే ఇలా తయారు చేసుకున్న లిప్ బామ్ని ఒక 1 వీక్ రెగ్యులర్గా అప్లై చేస్తే మీ పెదవులు చాలా స్మూత్గా, పగలకుండా, చాలా షైనీగా, రెడ్గా అయిపోతాయి అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి న్యాచురల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.